ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఫిబ్రవరి 17వ తారీఖు 2026వ సంవత్సరము, అంటే మంగళవారమైంది ఆ రోజున యథార్థంగా మనకి సూర్యగ్రహణం ఉన్నదా లేదా అన్న సందేహం ఎక్కువ మంది కలుగుతూ ఉంటుంది. వాస్తవంగా మన భారతదేశానికి లేదు, వర్తించదు. సూర్యగ్రహణము అనేది అసలు మనకి లేదు, వర్తించదు. ఎందుకోసం తెలియచేస్తారంటే, అసలు భారతదేశంలో లేదు అన్న తర్వాత గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన నియమాలు ఏమిటి అంటే ఇలాంటి డౌట్స్ ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఎన్నిసార్లు తెలియజేస్తూ ఉంటాం, ఇండియాలో లేదు అన్నప్పుడు ఇక నీకు పాటించాల్సిన అవసరం లేదు. ఏ రాసుల వారు ఏ పరిహారాలు పాటించాలి అని అడుగుతారు. అసలు మనకి ఇండియాలోనే లేదు అన్న తర్వాత ఇవన్నీ కూడా అనవసరం నాన్న. వాస్తవంగా గర్భిణీ స్త్రీలు పాటించవలసింది, కానీ ఏ రాసులు ఏ దాన ధర్మాలు చేసుకోవాలి అని కానీ, ఏ రాశి వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని కానీ, ఇవన్నీ కూడా ఈ సందేహాలు ఏవి కూడా వద్దు. మనకి భారతదేశంలో సూర్యగ్రహణము అనేది కనిపించట్లేదు. అయితే భారతదేశంలో కనిపించకపోయినా మిగతా ఏ దేశాల్లో కనిపిస్తాయి అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు బహుశా అక్కడ ఉండి ఉంటారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మాత్రము అంటార్కిటికా, దక్షిణాఫ్రికా మరియు అర్జెంటీనా వంటి ప్రాంతాల్లో మాత్రమే సూర్యగ్రహణం కనిపిస్తుంది. అలాగే సూతక కాలం అనంటే భారతదేశంలో కనిపించదు, కాబట్టి ఇక్కడ సూతక కాలం అనేది ఏది కూడా వర్తించదు. ఒక్కటే మాట క్లియర్ కట్గా, మనకి లేదు కాబట్టి మనకి సంబంధం లేదు. మీరేమి ఇక ఈ జాగ్రత్తలేంటి ఆ జాగ్రత్తలేంటి, ఏ రాసుల వాళ్ళు ఏ రెమెడీస్ చేయాలి, ఇవన్నీ కూడా అనవసరం నాన్న. మనకి లేదు అన్నప్పుడు ఇక దాని గురించి వదిలేయటం చాలా చాలా మంచిది.